జగతి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గం రాజకీయ కురువృద్ధుడు 4 దశాబ్దాలుగా గ్రామస్థాయి రాజకీయం నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న పెద్దలు అత్తు రామారావు గారితో మనం ఇప్పుడు ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఆయన పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు యాదవ సామాజిక వర్గానికి జరిగిన మేళ్ళు, పనిచేసిన తీరుపై ఏం జరిగింది, ఎలా చేశారు, ఏం నడుస్తోంది, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశాలపై ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్ రామారావు గారు. మీరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు, 4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2 సార్లు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలు, కొన్ని కారణాల వల్ల ఓటమి పాలయ్యారు. అయినా మీ సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అనే ఒక పెద్ద పదవిని మీకు ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబంధం ఎలా ఉండబోతోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు ఎలా భావిస్తున్నారు, మీ సామాజిక వర్గం మీరు ఏమనుకుంటున్నారు? ప్రెస్కి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, మరి ఈరోజు మే 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గతించిన ఏ రోజు కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కానీ ఏ సీఎం కానీ పెట్టలేదు. నాడు రాజశేఖర రెడ్డి, నేడు అతను తనయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రము అభివృద్ధి చెందింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఎప్పుడు అభివృద్ధి అయిందని. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. 600 హామీలు ఇచ్చాడు. 600లో 6 హామీలు కూడా నెరవేర్చలేదు. ఇంకా వచ్చి ఏదో నేను చేస్తానంటే ప్రజల్లో నమ్మకం అంది కోల్పోయాడు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు చెప్తే ఇన్నే ప్రజలు లేరు. అసలు చంద్రబాబు నాయుడు మేనిఫెక్చర్ ఏది పెట్టినా ప్రజలకి నమ్మకం పోయింది. మరి మా నాయకుడు చెప్పాడు, ఇంటికి కేజీ బంగారం ఇస్తాననే నమ్మరు. నిజంగా అది కేజీ బంగారం అయితే 70-80 లక్షలు. అంత ఇచ్చినా నమ్మరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి నమ్ముతున్నారు. ఎందుకు? ఒక ఉదాహరణ నేనే. నాడు తండ్రి ఉన్నప్పుడు నాకు యాదవులు గుర్తించి టికెట్ ఇచ్చారు. నేడు జగన్మోహన్ రెడ్డి కూడా 2014 ఇచ్చాడు. మనం నష్టపోయిన తర్వాత మళ్ళీ గుర్తించి ఈ జిల్లాలో మాకు గుర్తించి యాదవులు 2,50,000 మంది ఉన్నప్పటికి కూడా మాకెప్పుడు తెలుగుదేశం గుర్తించలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తించి నాకు ఒక ఎమ్మెల్సీగా ఇచ్చి నాకు గుర్తించినందుకు మా యాదవుల తరఫున ధన్యవాదాలు నిజంగా తెలుపుకోవాలి. మరి జిల్లా బాధ్యతలు మాకు ఇచ్చారు. ఈ జిల్లాలో 10కి 10 నియోజకవర్గాల్లో ప్రెస్ మీటింగ్లు పెట్టి, కొన్ని దగ్గరలో యాదవుల మీటింగ్ పెట్టి, నేను ప్రతి నియోజకవర్గం, మా నియోజకవర్గంతో పాటు 10 నియోజకవర్గాల్లో తిరుగుతూ మరి మనకింత గుర్తించని పార్టీని, గుర్తించని నాయకుడిని మనము గెలిపించాలి. మళ్ళీ 175కి 175 సీట్లు గెలిచినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలంటే అందరం ఐక్యంగా పనిచేసి, దాంతోపాటు మా ఇచ్చాపురం కూడా 100% గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిచి తీరుతాము అని మాకు నమ్మకం. మనవి చేసుకుంటున్నాను. సార్, సార్వత్రిక ఎన్నికల అంకం తుది దశకు వచ్చేసింది. అంటే మరొక 4-5 రోజులతో ప్రచారం కూడా ముగిసిపోనుంది. మీరు ఊరూరా తిరుగుతున్నారు. ఒకవైపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ, మరోవైపు పార్టీ శ్రేణులను ఏకం చేసుకుంటూ, ఇక్కడున్న గ్రూపులన్నింటినీ కాస్త కూస్తో అటు ఇటుగా ఉన్నవారిని కూడా మీరే చొరవ తీసుకొని మీరే ఒక తాటిపైకి తెచ్చి అందరినీ ఒక చోట కూర్చోబెట్టారు. విజయమ్మ గారికి వాళ్ళందరినీ
అప్పచెప్పారు. మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంది? వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు వెళ్ళాయి? మహిళలు ఏమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? 4 మండలాలు మున్సిపాలిటీలో ఉన్న నాయకులు ఏకతాటిగా పనిచేస్తున్నాం. మరి ఉదాహరణ ఒకటే మీకు చెప్పుకుంటాను. 4 మండలాలు ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, స్థానిక సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి వైఎస్ఆర్ పార్టీ గెలిపించాము. మరి ఈరోజు ప్రజల్లో మనం చెప్పినా చెప్పకపోయినా ప్రజల్లో రాష్ట్రంలో మీరు చూస్తూనే ఉంటారు, జగను ఫ్యాన్ అని ప్రజలు తొండోపులుగా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడో మీటింగ్ పెట్టుకోవాలంటే 10,000 మందితో పెట్టాలంటే 10 రోజులు తన్నుకున్న మనుషులు చేర్చలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే 10 లక్షల మంది అంటే ఈ రాష్ట్రంలో ఒక్క దగ్గర చేరి జయగొడుతున్నారంటే మరి ప్రజలకి అర్థం అయిపోయి ఉంటుంది ఇప్పటికీ. మరి అతను నిజంగా సర్వేలోన 150కి 175కి 150 సీట్లకి పైన దాటుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు మతి లేని మనిషి అయి ఏ టైంకి ఏది మాట్లాడుతున్నాడో అతని పద్ధతి అతనికే తీరలేకుండా పరిస్థితి మారిపోతున్నది. ఏటి మాట్లాడాలో అర్థం కాదు, ఏ టైంకి ఏది చెప్పేస్తాడో తెలియదు. ఏదో ఇస్తానని లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజలకి ఇంకా మోసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అది ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈసారి 170 సీట్లలో మేము గెలుస్తామని నమ్మకం ఉంది. గెలుస్తారు. మళ్ళీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండాలి, అందరికీ మంచి పరిపాలన ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతో పాటు ఈ జిల్లాల 10కి 10 మా ఇచ్చాపురం కూడా ఈ గెలిచిన సీట్లలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి గెలిపిస్తామని నాకు నమ్మకం ఉంది. సరే, తర్వాత మీరు ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా యాదవులను ఐక్యం చేస్తూ ఎక్కడికక్కడే ప్రెస్ మీట్లు పెడుతూ యాదవులతో మీటింగ్లు పెడుతూ మీరు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? నేను జిల్లా యాదవ్ కుల అధ్యక్షుడిగా 25 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నాను. ఒకప్పుడు యాదవులు అంటే ఎక్కువ టీడీపీకి ఒకప్పుడు పనిచేశారు. చేసినా మాకు ఏ రోజు కానీ ఒక ఎంపీపీ కానీ ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఏ రోజు మాకు గుర్తించి టీడీపీ మాకు యాదవులకి సాయం చేయలేదు. మరి అదే అందరుగా నేను కష్టపడి 10 నియోజకవర్గాల్లో ధర్మాన్ ప్రసాద్ అయ్యంలో పట్టుకొని ప్రతి నియోజకవర్గంలో మేము తిరుగుతూ యాదవుల ఐక్యత చేసి అందరము ఆ రోజు కాంగ్రెస్, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మద్దతునిస్తాను. మరి ఎలాగైతే మేము మద్దతునిచ్చామో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మాకు గుర్తించి ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎన్నో పదవులు మాకు ఇచ్చి గుర్తించారు. కాబట్టి మరి రాష్ట్రం ఈ 75 లక్షల మంది యాదవులు ఉన్నారు. ఈ 75 లక్షల మంది కూడా ఎక్కువ మద్దతు మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఇస్తాము. అదంతో పాటు ఉంటాము. ఇంకా మాకు గుర్తించి ఇంకా కొన్ని పదవులు మాకు ఇస్తారని ఆశిస్తాం.